గంగా నది ప్రవహిస్తుందట. తిలలతోటి చేయబడినటువంటి తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది. వీటితో పాటుగా నీటి యందు అగ్ని ఉంటుందని ప్రత్యేకంగా చెప్తారు. అగ్ని ఆరాధన మనం ఎలాగూ చేస్తాం, దీపాలు వెలిగించి. ఈ ముగ్గురిని ఆరాధించేటువంటి ఈ మాసం చాలా విశేషంగా చెప్తారు. ఒక మంచి ప్రత్యేకమైన వాక్యాలు చెప్పబడతాయండి. శివుడు కళ్యాణకారకుడు, మృత్యుభయ నివారణ చేసేవాడు, నిరాడంబరుడు, అసుతోషుడు, అభయంకరుడు. ఆయన అనుగ్రహించే మాసం ఇది. అలాగే తన పాలనా దక్షిణతోటి జీవులని రక్షించేవాడు, వ్యాపనశీలుడు, జగన్నియామకుడు అయినటువంటి మహావిష్ణువు ఈ మాసంలో దామోదరుడుగా పిలువబడతాడు. మనం శివుడి కోసమే రకరకాల రుద్రాభిషేకాలు చేస్తాం. ఏకాదశి రుద్రం చేస్తాం, ఏకరుద్రం చేస్తాం. శివాభిషేకం విశేషంగా చేయబడుతుంది. శివాలయాలన్ని చోట్ల అర్చనలు చేయబడతాయి. కానీ కార్తీక దామోదర ప్రీత్యర్థం అన్న వాక్యంతో పూజా